హైదరాబాద్ గాంధీ భవన్ లో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి. గాంధీ భవన్ ఆవరణలో జాతీయ జెండా ఆవిష్కరించారు నేతలు. కార్యక్రమంలో ఏఐసీసీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, ఇతర ముఖ్య నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మహనీయురాలు ఎన్ని దేవతతో పోల్చినా తక్కువే శ్రీమతి సోనియా గాంధీ గారు. సోనియా గాంధీ గారి యొక్క తలంపు లేకుండా ఉంటే ఈనాడు ఈ దశాబ్ది ఉత్సవాలు జరుపుకునే అవకాశం ఉండేది కాదు. పార్టీ వెలుపల లోపల ఎంత వ్యతిరేకత వచ్చినప్పటికీ కూడా దృఢ నిశ్చయంతో ఇంకెన్నేళ్లున్నా ఆంధ్ర పాలకుల చేతుల్లో తెలంగాణ వాదులు ఎప్పుడు కూడా మోసపోక తప్పదున్నటువంటి ఒక విషయాన్ని గ్రహించి ఎక్కడా పొక్కనీయకుండా చాలా జాగ్రత్తగా 2013-14లో తెలంగాణ ఆవిర్భావానికి కారకులైనారు. సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి అసెంబ్లీలో సోనియా గాంధీ వల్లే తెలంగాణ వచ్చింది, ఇది చరిత్ర అని చెప్పిన వ్యక్తి ఆ తర్వాత ఏ రకాలుగా తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీని విమర్శించడం మనం తెలుసున్నాం. ఒక చరిత్ర, ఈ చరిత్ర జరిగి 10 ఏళ్ళు దాటింది. 10 ఏళ్లలో ఏం జరిగిందో ఒక్కసారి మనం స్మరణం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఏదైతే కళ్ళు కన్నారో మన పూర్వీకులు, త్యాగదనులు, ఏదైతే ఆశలు ఆకాంక్షలు తెలంగాణ కావాలనుకున్నారో ఆ తెలంగాణలో 10% కూడా సాకారం కాలంటి పరిస్థితి. ఒక నియంతలాగా తనకు తాను ఒక కోట కట్టించుకొని ఆ కోట నుండి ఫామ్ హౌస్కి, ఫామ్ హౌస్ నుంచి కోటకి ప్రజలతో దూరమై పాలన సాగించిన తీరు కూడా మనం మర్చిపోలేదు. తెలంగాణ కోరుకున్నటువంటి అమరవీరులు ఘోషించే విధంగా ఈ 10 ఏళ్ల పాలన రాజరిక పాలన జరిగింది. ప్రజలు ఎవరు కూడా సంతోషంగా లేనటువంటి పరిస్థితి. అందుకే మిత్రులారా, మొన్న జరిగిన ఎన్నికల్లో సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చి కూడా మేము 10 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీకి న్యాయం చేయలేకపోయాం. సోనియా గాంధీ గారికి కానుక ఇవ్వాలి. యువకులు రేవంత్ రెడ్డి గారు, భట్టి విక్రమార్క కష్టపడతా ఉన్నారు, వారి చేతుల్లో అధికారం పెడతామనే తలంపుతో 2023న ప్రజలు మనకు పట్టం కట్టారు. కట్టడానికి కారణం సోనియా గాంధీ గారు, ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు తుక్కుగూడలో ప్రమాణపూర్తిగా ఇచ్చినట్టు 6 గ్యారంటీలు. 6 గ్యారంటీలు ఇప్పటివరకు 5 గ్యారంటీలు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీది. ఎవరు కూడా 4 నెలల్లో ఇన్ని కార్యక్రమాలు చేసిన ఘనత లేదు. స్వేచ్ఛాయుతంగా ప్రజలు ఇవాళ బతుకుతా ఉన్నారు. ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు వివిధ కార్యక్రమాల్లో బిజీగా జరుగుతూ ఉన్నారు. ఒక్కసారి సెక్రటరీని చూడండి, గాలి కూడా సోకే పరిస్థితి సెక్రటరీలో ఇవాళ ప్రజలు కుప్పలు తెప్పలుగా వస్తూ ఉన్నారు, విన్నవిస్తూ ఉన్నారు. మంత్రులు స్వేచ్ఛగా సెక్రటరీ నుంచి పరిపాలన సాగిస్తూ ఉన్నారు. సెక్రటరీ రోజు కలకల్లాడుతుంది ప్రజలతో, ప్రజల అర్జీలతో. అది పోయిన ప్రభుత్వానికి మన ప్రభుత్వానికి తేడా.